గులాబీ కూడా పెద్ద పెద్ద హడావిడులు చేశాడు. నేను చేసిన రీసెర్చ్ ప్రకారం एयरटेल 4G चैलेंज, इससे फास्टर नेटवर्क मिले టాను గుడిని కొట్టేస్తాను అనమాట వెళ్ళి కూరల్లో వేస్తారు కారం నువ్వంటే నా ప్రాణం. 120 స్పీడ్ అట్ట ఉంటది మనతో. పోలీసు వాళ్ళు ఆపారు, ఆపిన 100 రూపాయలు ఇచ్చాం. వెళ్ళినప్పుడు కూడా అదే స్పీడ్ లో వెళ్దామని ముందు మొగ్గేసి మెడ తిప్పించుకోవాలి. అసలుకే మా ఊరు జిమ్కి వెళ్తున్నాడు చూసుకో. టీమ్ లీడర్ ఏంటి, ఏ లీడర్ ఏంటి, నాకు ఎందుకురా సపోర్ట్ వస్తే బాగోదురా. నేను సీరియస్ అవుతున్నా. అప్పుడు నవ్వకండి. నేను ఈ విషయంలో ఏం తప్పు చేశాను రా? నీకు అనవసరం లేని మాటలు మాట్లాడుతుంటే మాట్లాడక ఊరుకున్నందరూ ఊరుకున్నా చెప్తున్నా. ఎందుకు వేస్తారు నార్మల్ మాట్లాడి. రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీమ్ వైజాగ్ అఫీషియల్. సో గైస్, రీసెంట్ గానే టాస్క్ అయితే అయ్యింది. నాకైతే చీరల టాస్క్. ఆ టాస్క్ లో చిన్న చిన్న హడావిడులు అయ్యాయి. గులాబీ కూడా పెద్ద పెద్ద హడావిడులు చేశాడు. గులాబీ సాడి అని లాలి లాలలా. కాంచనేమని తక్కువ నేనే సరదాచింది ఎర్ర చీర పాప. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరం. సో ఈ రోజు అయితే ఇంకో టాస్క్ ఉంది అని చెప్పేసి అస్లాం గారిని, టాను గారిని, నెక్స్ట్ ప్రవీణ్ గారిని మనోడిని పిలిచామన్నమాట. మనోడు ముందే వస్తే పెద్ద పెద్ద ఏమిటి హడావిడి ఎదల్లోనా ఎందుకు అవెంజర్ బండి వేసుకుని అనుకుంటే అందరికన్నా ముందు వస్తాడు. సో ఇప్పుడు వీడితో ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడైతే టాస్క్ అయితే కాదు, ఇది ఒక ఫ్రాంక్. మన టీం మెంబర్స్లోనే ఇద్దరికి ఫ్రాంక్ చేస్తున్నాం. యాక్చువల్గా మీరు గమనించట్లేదు, ఫస్ట్ వీడియోలో అస్లాం గారు, టాను గారు కొట్టుకున్నారు. సెకండ్ వీడియోలో వాళ్ళని కలుపుతున్నప్పుడు కూడా గట్టిగా గొడవడుకున్నారు, అవునా కదా? సో అదే కాదు, మన చీరలు కట్టుకున్నప్పుడు కూడా చూసి ఆడు అటు ఇటు అస్లాం కూడా అవునవునవును, అది కూడా మాట్లాడుకున్నాం. ఎలాగంటే ఆ చీరల టాస్క్ లో కూడా అస్లాం కూడా ఇటు వెళ్తే ఆడు అటుపక్క అండ్ పక్క నుంచి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు తలలు తిప్పుకొని అసలు మాట్లాడుకునేవారు కాదు, తలలు తిప్పుకునేవారు. సో అవన్నీ నాకు నిజమా అర్థం కావట్లేదు, లేదంటే నిజంగా కలిసారా లేదా, వాళ్ళు మమ్మల్ని మోసం చేయడానికి టీం కోసం చేస్తున్నారా అయితే తెలియట్లేదు. ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్గా వాళ్ళు అంటే మొత్తం మన టీం వాళ్ళందరినీ గ్యాదర్ చేసిన తర్వాత నేను చేసిన రీసెర్చ్ ప్రకారం एयरटेल 4G चैलेंज, इससे फास्टर नेटवर्क मिले तो నాకు అర్థమైంది ఏంటంటే అస్లాం గడు, టాను గడు చిన్నప్పటి నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు వీడియోలోకి రాగానే ఎందుకు గొడవ పడుతున్నారు అంటే హడావిడి చేస్తున్నారా, లేదంటే ఇలా వీడియో కొంచెం హైలైట్ అవుతారని చేస్తున్నారా, లేదంటే అసలు ఏంటి నిజంగానే గొడవ పడుతున్నారా, ఇవన్నీ నాకు తెలుసుకోవాలనేది ఉంది. సో ఈరోజు నేను టాస్క్ అని చెప్పి ఒక చిన్న ఫ్రాంక్ మేము ఇద్దరం అయితే చేస్తాం. సో ఆ టాస్క్లో అదే ఆ ఫ్రాంక్లో వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడతాయో లేదో చూద్దాం. యాక్చువల్గా నేను టాను గుడిని కొట్టేస్తాను అనమాట వెళ్ళి ఏదేమైనా పర్లేదు, తిరిగి కొట్టేదంట. కొట్టలే ఆడ అంత ధైర్యం లేదు, మనం ఉన్నాం కదా. ఎవడ్రా నువ్వు, ఈ యముడిని నేను. సో వచ్చి టాను కూడా రాగానే మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేసి మధ్యలో వీడియో ఆపారని చెప్పి సో
అప్పటికప్పుడు వీడియో ఆపాం. వీడియో ఆపారని చెప్పి ఆపించేసి ఆడితో గొడవ పడి టానుగడ మీదకి ఫుల్ ఫైర్ అయిపోతాను. బోరాన్ కంటెంట్ అంటున్నా. సో ఫుల్ ఫైర్ అయిపోయి అని కొడేతాను అనమాట. కొట్టేశాక ఈ వీడియో కోసం దెబ్బలైనా కాయాలి ఎవరు కొట్టినా సరే. సో కాస్తాను. సో వాళ్ళు వచ్చి రాగానే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు వీడియో రికార్డింగ్లో ఉంటే వాళ్ళకి మేబీ వచ్చేసరికి కొంచెమన్నా అర్థమైపోతుందేమో అని డౌట్ మీద వీడియో అయితే ఆపేస్తున్నాను. వాళ్ళు వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేసి మళ్ళీ సో ఆపే ముందు ఒకటి, మా టీం కోసం అయితే మా లోకి చాలా కష్టపడుతున్నాడు. ఎందుకనుకున్నావు? ప్రతిరోజు నైట్ 3 o'clock వరకు వీడియో ఎడిటింగ్, ఆ మ్యూజిక్ బుర్ర పిచ్చకపోతే చాలా మున్సిపల్కి నీకోసం ఒక కవిత కూడా నేర్చుకున్నావు. ఇప్పటికప్పుడు కవిత నేర్చుకున్నానండి మా ప్రేమలో ఉంచడానికి. ఓకే. కూరల్లో వేస్తారు కారం, నువ్వంటే నా ప్రాణం. మళ్ళీ వన్స్ మోర్ కూరల్లో వేస్తారు కారం, నువ్వంటే నాకు ప్రాణం. ప్రేమగోడి ప్రాణమైన మంచి కవిత వేశారు అనమాట నా కోసం. వాళ్ళు బయలుదేరారు. ఇప్పుడు వీడు వచ్చాడు అవెంచర్ మీద దుడ్డు అనుకుంటూ. సో ఇంకా అసలం గడు, టాను గడు, నెక్స్ట్ ప్రవీణ్ గడు, వీళ్ళు ముగ్గురు వస్తున్నారు అనమాట. ప్రవీణ్ గడు కూడా తెలీదు. వాడి మీద కూడా చిన్నగా కలుపుదాం అనమాట. ఓకేనా? అది కూడా ఎంత స్పీడ్ లో వచ్చాను అనుకో, 120 స్పీడ్ అట్ట ఉంటది మనతో. పోలీసు వాళ్ళు ఆపారు, ఆపిన 100 రూపాయలు ఇచ్చాం. వెళ్ళినప్పుడు కూడా అదే స్పీడ్ లో వెళ్దామని. వీడియో ఆపేద్దాం, వాళ్ళు రాగానే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మీరు రీసెంట్ గానే టాస్క్ చూసారు. నాకైతే లేడీ గెటప్ అనమాట. సో నా లేడీ గెటప్ ది వీళ్ళందరినీ మూవీ చేస్తాను, వీళ్ళందరూ నాతో పాటు చేస్తారు. సో ఇప్పుడు ఆ గెటప్ వేసినందుకు నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? ఇదిగో పువ్వు తీసుకో నువ్వు, ఒక్కసారి నవ్వు. సో ఆ టాస్క్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ అయితే ఉంది కదా. ఇందులో ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు టాస్క్? తాను ఇంకా వాడు మన దాంట్లో స్మార్ట్ గుని దాడే. ఓకే, టాను వాడికి తెద్దాం. ఒక మంచి బోరాన్ కంటెంట్ తో అయితే ఒక మంచి టాస్క్ అయితే ఉంది. మనోడు మామూలు కాదు కదా. ముందు మొగ్గేసి వెనక మొగ్గేసి మెడ తిప్పించుకోవాలి. మామూలు డాన్సరేనా? సో ఈరోజు టాస్క్ ఏంటి అంటే, ఈ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ని టాస్క్ అంటే గుర్తొచ్చిందిరా. ఒకసారి టేక్ కట్. అదే కదరా ముందు వీడియోలో ఉంది. ముందు వీడియో ఏది? చీరలు కట్టుకున్న వీడియో. ముందు వీడియో నువ్వు స్టాంపు దిగిపోద్ది గుద్దేతను అంటున్నావు. చెప్తున్నాను, అరే వీడియోలో అలాంటి పిచ్చేసలేదు ఎంకండి. ఎందుకంటే నేను అసలు ఆడి గురించి మాట్లాడుతాను, నీకు స్టాంప్ గుద్దేది అంటారా చెప్తున్నాను. సపోర్ట్ అవుతున్నావు. అది వీడియోల కోసం చేశాను లేరా? వీడియోల కోసం కదరా, ఆడు సపోర్ట్ అవుతున్నాను ఆడికి చేశాను. అందరూ మన ఫ్రెండ్సే కదా. ఏమోరా నాకు తెలీదురా. కాదురా, నేను ఏమంటున్నానంటే ఎంత వీడియోలైనా అది మా అమ్మలు కూడా చూస్తారు, నా అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది చూస్తారు. అందరూ నాకు పరువు ఏం కావాలి? ఆడు మన్నీ కన్నాడని అంత సీరియస్ అయ్యా. నువ్వు సపోర్ట్ ఎత్తున్నావని ఇంకా మెంటల్ వచ్చింది. సపోర్ట్ ఇవ్వడం కాదు, నేను ఏమంటున్నానంటే నెక్స్ట్ టైం నుంచి స్టాంపులు దిగిపోతే కొట్టేతను గిడేదంటే సపోర్ట్ వస్తే నిజమే చెప్తాను. స్టాంపులు ఏదని చెప్తాను. ఆడు సపోర్ట్ డ్రాప్ నీ సపోర్ట్ వచ్చాను రా, చూసుకో. నీ అనక నీ అన్న ఉన్నాడు, వెళ్ళు. కామెడీ చేయగానే అరే ఇలా అయితే అవదా టాను, నీకంటూ ఒక ఓవర్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తే ఇక్కడ దెంగది. ఇక్కడ వినరా, నువ్వు ఒక్కడ చూడవు కదా వీడియో. ఇప్పుడు మీ ఇద్దరు గొడవ అయింది. ఇప్పుడు ఆడిదే నాటకాలు దెంగు, అర్థమవుతుందా? ఆడదాం ఏంట్రా, నీ సపోర్ట్ ఆడి సపోర్ట్ వచ్చాడనే కదా నీకు నీ మీద కలిసాను. ఎవరు సపోర్ట్ వచ్చాడని? వాడు. అరే అవన్నీ కాదురా. ఇప్పుడు నేనంటే ఇప్పుడు గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాను. నువ్వు నా మీద దగ్గర నాకు స్టాంప్ గుర్చేస్తాను. అయ్యేది అంటే ఎంతైనా వీడియోలో నీట్గా ఉండండి. పోనీ ఛాన్స్ ఇచ్చాం కదా అని చెప్పేసి స్టాంప్ దిగిపోతే గుద్దేతను అంటే ఏం మాట్లాడరాను. అసలుకే మా జిమ్ కి వెళ్తున్నాడు, చూసుకో.
కామెడీ చేయలేదు తెలియదేట్రా సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నా నేనే చెప్పాలి అడిగి బాగోదురా టాను ఇప్పుడే చెప్తున్నాను నేను అలాగే అంటాను రా అలాగే అలాగే అంటాను అలాగండి మీట్రా వాడు సపోర్ట్ అంతే ఎవరికైనా అలాగే అంటాను రా అలాగండి చెప్తున్నాను మీకు ఎవరు సపోర్ట్ అలాగండి నాకు అర్థం కావట్లేదు టీమ్ లీడర్ ఏంటి ఏ లీడర్ ఏంటి నాకు ఎందుకురా ఆడ సపోర్ట్ వస్తే బాగోదురా అరే నీ ఓవర్ యాటిట్యూడ్ తగ్గించుకుంటే బాగుంటదిరా లేదంటే టీమ్ లో కూడా ఉండవు నీ ఇష్టం రా తీసాను రా ఆడ సపోర్ట్ వస్తే తీసాను పర్లేదు టీమ్ అంటే ఫ్యామిలీ రా మన అందరం సపోర్ట్ రాకండి రా సపోర్ట్ రా వాట్ సపోర్ట్ ఎందుకు వస్తుంది వాడు సపోర్ట్ అంటే ఆడు మన ఫ్రెండ్ కాదా అరే ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నాను ఆఫీస్ అమ్మ స్టాంప్ దిగిపోద్ది గేమ్ దిగిపోద్దిరా వాడు సపోర్ట్ వస్తే నీటిగా మాట్లాడుతున్నాను రా నీటిగా మాట్లాడుతున్నాను ఏ నీటి మాట్లాడుతున్నావు నీటిగా అచ్చ తెలుగులోనే గేరగా ఉంటే అలా మాట్లాడకరా దిగిపోతాయని స్టాంప్ దిగిపోద్దిరా మరి ఏడ్ చేయాలి స్టాంప్ లేదు కదరా వదిలే నీకు వీడికి ఎక్కడ కామెడీ చేయలేదు తెలియదురా ఇప్పుడు అంటే నా మాటలు కామెడీ కనబడుతున్నాయా ఇప్పుడు నేను సీరియస్ అవుతున్నా అప్పుడు నవ్వకండి అప్పుడు నవ్వకండి టాను నువ్వు సొల్ల సిల్లీ చేసుకోలే నువ్వు సీరియస్ సిల్లీ మ్యాటర్ చేస్తే నేను సిల్లీగా తీసుకుంటా సీరియస్ మ్యాటర్ తీసుకుంటే సీరియస్ గా ఏ సీరియస్ మ్యాటర్ అరే స్టాంప్ గుద్దేతను గిద్దేతను అంటే ఎవడు ఊరుకుంటాడు రా అది కూడా నువ్వు వీడియోలో అంటున్నావు వీడియోలో ఎవడాడు చూద్దా తెలుసా వీడియో టేక్ డిలీట్ చేసే ఏ డిలీట్ చేసే డిలీట్ చేసి వీడియో చేస్తుంది అందుకే మధ్యలో టేక్ డిలీట్ చేసండి డిలీట్ చేసి కవర్ చేసి అది ఒరిజినల్ గా ఉండదు డిలీట్ చేసి బాగా నష్టాలు చేస్తున్నావు కానీ తాను కొంచెం నీట్ గా ఉంటే బాగుంటది లేదంటే ఇంక పరిణామాలు తర్వాత వేరేగా ఉంటాయి ఇంక నీ ఇష్టం ఇప్పుడు వచ్చి 3 వీడియోలో లేదు 3 వీడియోలో లేదు ఎవడైనా పర్లేదురా ఆడ సపోర్ట్ అంతే ఇప్పుడు వచ్చి 3 వీడియోలో లేదు 3 వీడియోలో లేదు ఎవడైనా పర్లేదురా నా మీద చెయ్యి వేస్తే సాలే లేస్తాయి గాల్లో వాడు సపోర్ట్ అవుతుంది మాత్రం 3 వీడియోల నుంచి వాడు ఆ రోజు అంతా యాక్టింగ్ చేశాడు మీరు చూసారా లేదా ఆ రోజు అంతా యాక్టింగ్ చేశాడు అరే అవునరా చూసినారా నువ్వు వీడి మీద అనకూడదు కదా వీడి మన కోసం వాడి మీద అనకూడదు అంటే ఆడు ఆ రోజు ఆడి చెప్పాడు కదరా అంత అలా మాట్లాడుకోవచ్చు చెప్తే అనేస్తావు ఇట్రా మనిషి ఆవడాలంటాడు అవునరా తెలుసురా ఎంత తెలిసినా లిమిట్ లో ఉండాలి రాడు కూడా నేను ఈ విషయంలో ఏం తప్పు చేశాను రా తప్పు చేయలేదురా వాడు సపోర్ట్ వచ్చాడని నాకు ఆ రోజు మెంటల్ వచ్చిందిరా చిన్నది సపోర్ట్ వచ్చామంటే నేను కలపడానికి కదా ట్రై చేస్తాను అప్పటికేనా అప్పుడు నా దగ్గరకు వచ్చి నీ స్టాంప్ పడిపోద్ది గేమ్ పడిపోద్ది అంటే ఇక్కడ ఇరుపుకులా అనిపిస్తాను ఏమో నేను ఎరుపుకుల కాదు వాడు సపోర్ట్ రాకండి అసలు చెప్తున్నాను ఇప్పటికే రాకండి వాడే నీ చెప్పను వాడి పేరు వాడు ఎవడ పొద్దున్న నీకు ఎవడైనా అన్నా మేమే వస్తాం రా అది గుర్తుపెట్టుకో అన్నిటికి నువ్వు ఎవడో తెలియదు అంటే ఏం చెప్తాము మొన్న కలిసిపోయారు ఇలా సెకండ్లు ఇచ్చేసి తీసుకొని ఎవరు ఏ వీడియో మర్చిపోయేటి అది మామూలు సరదాగరా నువ్వు మాట్లాడేటిరా నీకోసం అవుతుంది ఇక్కడ సరదాగా అదేదో సరదాగా మీరేదో ఫీల్ అయిపోతారని నేను మేము సెకండ్ ఇచ్చాను మామూలుగా ఫీల్ అయిపోతాను కాదురా ఇప్పుడు మీ ఇద్దరు గొడవ అవుతుంది మధ్య కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరు గొడవ అవుతుంది మధ్యలో ఆపడానికి వచ్చాను రా అసలు నాకేంటి ఇక్కడ నాకేం అవసరం వచ్చి మధ్యలో ఆపుతుంటే నీకు వచ్చి షాంపూ కుద్దేది గేమ్ ఎరుపు కూడా కనిపిస్తుంది నీకు అనవసరం లేని మాటలు మాట్లాడుతుంటే తప్పురా కరెక్ట్ కాదు అస్సలు కరెక్ట్ కాదు చెప్తున్నాను నేను తిట్టడం ఆడు ఇంకా కలపడానికి చూస్తున్నాడు మీ ఇద్దరిని తిట్టడం కరెక్ట్ కాదు ఇలా మాట్లాడుతున్నావు ఐడికి ఫేమ్ ఉంది కాబట్టి వాళ్ళ ఇంట్లో అడిగారు ఒకసారి నువ్వు మూసుకొని ఉండు మూసుకుచ్చరా పూల సొక్కా అదే మీరు అనవసరం మాటలు మాట్లాడకండి చూసావా ఇక్కడ వీళ్ళిద్దరు ఒకటే అయిపోతుంది అందరు కలిపి ఇప్పుడు మన ఆడు గురించి మాట్లాడుతుంటే ఆడు మన చేస్తున్నాడు ఆహా ఇలా కూడా ఉందేటి అని తిట్టకండి రాడు మంచిగా బానే ఇక్కడ నేను ఎరుపుకొని అవుతున్నాను రా ఎలాగంటే వీళ్ళ కోసం అంట నేను మధ్యలోకి వెళ్ళామంట ఇద్దరు కలిపి నాకన్నామంట చూడు అదే చూస్తున్నాను అనవసరమైన మధ్యలో నువ్వు రాసి ప్రేమి
అరే నువ్వు రా కాదు, నువ్వాడు నాకు చెప్పడానికి నాకు చెప్పడానికి ఇప్పుడు సలహాలు ఎత్తుంది వాడికి. అరే టాను నువ్వు అందరి మీదకి ఎగిరిపోతావు, నువ్వు అందరి మీదకి ఎగిరిపోతావు. నీట్ గా ఉన్నాను రా, మాట్లాడరా బానే మాట్లాడుతున్నాను. అచ్చి తెలివే కదా నీది. ఇప్పుడు మీ ఇద్దరు కలిసిపోయారు. అనడం కాదు, తిట్టడం తప్పురా. అలాగా కరెక్ట్ కదా, తిట్టడం కరెక్ట్ కదా అసలు. సలహాలు రావు నీకు మాట్లాడక. నేను తెలుగులోనే చెప్తున్నా, బానే అవుతుంది వాళ్ళిద్దరికి. తెలుగులోనే చెప్తున్నాం, ఇంగ్లీష్ లో యాక్టింగ్ రావన్నీ యాక్టింగ్ లో నీ అంత యాక్టింగ్ మేము చేయలేములే, నటించలేము నీలాగా. అది కాదురా, నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఎర్రపప్ప కన్నా ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ అవుతున్నప్పుడు కదా నేను మధ్యలోకి వెళ్ళాను. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసిపోయి నాకంటే నాకు అసలు ఏంటి ఇది? ఫ్రెండ్స్ లో గొడవలు అవుతాయి రా, మాత్రం విడిపోతామేట్రా. తెలీదా నీకు మరి ఆ రోజు గొడవ? అంటే ఫ్లవరా, పూ, రెడ్ పూ. ఇప్పుడు నీకు దెంగుతాను చెప్తున్నా. వద్దులేండి. వాడికి ఎక్కడ కామెడీ చేయాలో తెలియదు, ఏ బొక్క నీకు తెలుసు కదా మరి. నాకు తెలుసురా, నువ్వు వాడు సపోర్ట్ వెళ్తావు కదా. అందుకనే నా పక్కన ఉన్నాడు. సపోర్ట్ కాదు టాను, ఇప్పుడు ఒకటి చెప్తున్నాను రా. చెప్పురా. నేను మీ ఇద్దరి మధ్యలోకి గొడవ ఆపడానికి వచ్చాను. నేను గొడవ ఆపడానికి వచ్చినప్పుడు నాకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి? ఆడికి అలాంటి వెయిట్ ఉంటే ఇంకేం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి? ఒక మాట చెప్పు. నువ్వు మధ్యలోకి రాకరా అసలు. ఆడెందుకు మధ్యలోకి వస్తున్నావు? వాడు ఎందుకు మధ్యలోకి వస్తున్నాడు? వస్తే నీకేంట్రా మధ్యలోకి రాక, టీమ్మేట్ అయినా మధ్యలోకి రాగద్దు. చెప్పు, ఇంకేం చెప్పు. చెప్పు, నువ్వే చెప్పు, ఏదో చెప్తున్నావు కదా సలహాలు. అదేరా సలహాలా? సలహాలే. ఆడికి అలాగే ఉంది. నువ్వు మధ్యలో ఎర్రోడు బావక వాళ్ళిద్దరి మధ్యలో దూరి ఇప్పుడు ఏంటి బాగానే ఎక్కించి సలహాలు ఎక్కిస్తున్నావు ప్రవీణ్. బాగోదు, బాగోదు నీకు బాగోదు రే. నాకు బాగానే ఉంది. సరే ఇప్పుడు అవన్నీ వదిలేరా. వీడియోస్ లో పెద్ద ఆఫీస్ అమ్మమ్మ కూడా లాగా కొట్టేస్తున్నాం గిట్టేస్తున్నాం, స్టాంపులు దిగిపోతే గేంపులు దిగిపోతే అంటే బాగోదు. ఇప్పుడు చెప్తాను మాటలు మరే రెండు పడిపోతే అలాగే టీం నుంచి కూడా వెళ్ళిపోతాం. చూద్దాం, అదే ఏ చూద్దాం చూద్దాం ఏంట్రా అప్పుడు చూద్దాం. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో నేను వచ్చాను ఆపడానికి వచ్చినప్పుడు నువ్వు నాతో నువ్వు నన్ను ఎలా రిసీవ్ చేసి? నేను బాగానే మాట్లాడాను రా, క్లారిటీగా మాట్లాడాను. వాడు సపోర్ట్ రావద్దురా అన్నాను అంతే. వాడు సపోర్ట్ రావద్దు. ఇప్పుడు మీ ఇద్దరు పక్క పక్కన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను మాట్లాడుతున్నాను చూసావా? ఇప్పుడు మాట్లాడానా వాడితో? ఇప్పుడు అవన్నీ కాదు. ఇప్పుడు నేనేమో గొడవ పడుతున్నా చెప్పాను. నెక్స్ట్ టైం రిపీట్ చేయొద్దని చెప్పాను. రిపీట్ చేయొద్దని చెప్పినప్పుడు కూడా నువ్వు ఇప్పుడు నాతో అంత గేరే మాట్లాడుతున్నా, నేను ఏం చేద్దాం చెప్పు. అవును, కొట్టుకున్నా. అరే నీకు అర్థం అవ్వట్లేదు తెలుదా? కలిసిపోయాము ఇప్పుడే. ఆడు వచ్చేసిందా? చూడలేదంతా లోపల ప్రేమ ఉంది, అందుకని కలిసి ఎదురు చూసి కలిసిపోయాము రా. మీకు ఏదైనా ఫైర్ వచ్చేస్తుంది ఇప్పుడు. కలిసిపోయాము ఇప్పుడే. నువ్వు ఆడి ఏదో చెప్పుకోవాలి. రోజే కలిసిపోయాము. ఏదైనా ఫైర్ వచ్చేస్తుందా? బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండేలే. ఇప్పుడు ఎర్రోలు మేము రా కలిసిపోయాం రా. ఆ రోజే కలిసిపోయాం. ఇప్పుడు ఫస్ట్ వీడియో రోజే కలిసిపోలేదు. ఆ విషయం ఆడట్లేదు. ఇంకోసారి కొంచెం గేరగా మాట్లాడి కొట్టేస్తున్నాను గిట్టేస్తున్నాను వీడియోలో ఏదో హడావిడి కోసం చేయకపోతే స్టాంపులు హడావిడి కాదు, రియాలిటీయే. హడావిడి కాదు, అది రియాలిటీగా చేసేది. గేర మాట్లాడక ఊరుకున్నందరూ ఊరుకున్నా చెప్తున్నా. మంచిగా బాగోదు. ఎందుకు వేస్తారు? నార్మల్ మాట్లాడి రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ. ఫ్రెండ్స్ కలిసిపోతాం, గొడవలు అవుతారా ఫ్రెండ్షిప్ లో? కామన్ రవి, కామన్. ఇప్పుడు రెండు అదే అంత హైట్ లేపనా ఈ భుజాల మీద ఎక్కువ మీద కొడతాం. చూసావా ఇద్దరికిద్దరు గొప్ప బ్యాటింగ్ రా. చూసారా గైస్? వీడియో అవుతుంది. 3 వీడియోస్ నుంచి వీడియోలు తీసుకోవడం ఇలాంటివన్నీ
3 వీడియోస్ నుంచి ఏదో గొడవలాడుకున్నట్టు పెద్ద పెద్ద హడావులు చేసి ఇప్పుడు చూడండి చిన్న సిచ్యువేషన్ వచ్చేసరికి ఎలా పక్క వెళ్ళి నా మీద ఎగురుతుంటారు. యాక్చువల్ గా ఇప్పుడు ఈ సైడ్ కి రా. ఈ వీడియోలో కలమాట ఇప్పుడు వరకు చెప్పలేదు. ఇప్పుడు ఇది ఏ టాస్క్ కాదు, మీ ఇద్దరి మీద ఫ్రాంక్ చేసి చూసాం. ఎలాగంటే కొడుకుంటున్నారు, ఫస్ట్ వీడియోలో కొడుకుంటారు, సెకండ్ వీడియోలో మళ్ళీ గొడవ తీసుకుంటారు, థర్డ్ వీడియో కూడా అబ్జర్వ్ చేశాను. నువ్వు వాడికి వెళ్ళి ఒకటి ఇటు పక్క ఒకటి అడపక్క మళ్ళీ పక్క కొంచెం తల తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కూడా చూసావా ఆడికి హైట్ అన్నది ఏం మనిషిలో దిగాడు. ఫస్ట్ ఈడెక్కడ ఆడక్కడ గొడవ ఆయన ఈడు కూడా మారుతున్నాడు రే. ఈజీ కాదు కోసం చెప్పాలంటే. అది మా ఫ్రెండ్షిప్ గాయస్, అది చూసారా? అసలు కొంచెం జూమ్ చేసుకోండి గాయస్. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, స్నేహం అంటే మనదేరా. 3 వీడియోలో కొట్టుకున్నారు. ఇప్పుడు చూస్తే పక్క పక్కన వాటేసుకొని ఉన్నారు. నేను ఎర్రిపప్పుని ఏంటి గాయస్ ఇది? నాకు యాక్చువల్ గా ప్రతి గ్యాంగ్ లోనే ఇలాగే ఉండాలి. ఎందుకంటే మేము కూడా అందరం ఎప్పుడు తిట్టుకున్నా చేంజ్ చేసుకున్నా కలిసిపోతాం. ఏ సిచ్యువేషన్ వచ్చినా ప్రతి గ్యాంగ్ వాళ్ళు ఇలాగే ఉండండి ఎప్పటికీ. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు 3 to 4 వీడియోస్ చేసాం కదా మేము. ఆ 3 to 4 వీడియోస్లో కూడా ముందు అంటే వీడియోస్ చేస్తున్న మధ్యలోనే స్టార్టింగ్లోన అంటే చేయకముందు ఆడంటే ఆ టైంకి రావట్లేదనో ఇలాగా అంటే కొన్ని ఇష్యూస్ వల్ల ఫుల్ తిట్టేసుకుంటారు, గొడవలు ఆడేసుకుంటారు. కానీ కరెక్ట్గా షూట్ టైంకి వచ్చేసరికి మాత్రం అందరూ కలిసిపోతారు. నాకైతే చాలా నచ్చింది మా ఫ్రెండ్షిప్లో. అండ్ ఒక రిక్వెస్ట్ వాళ్ళకి నెక్స్ట్ టైం నుంచి ప్రాంక్ చేయండి. చిన్న చాప పెద్ద చాప చెయ్యి జారిపోకుండా చెప్పు చేసింది దాన్ని ఫ్రాంక్ అంటారు కదా. తీసారు ఆయన. ఇప్పుడు గులాబీ అయ్యింది ఎవరో కాదు అసలు. సో మేము హేమంత్ గారిని అయితే మిస్ అవుతున్నాం. ఎందుకంటే మరి మా పాపం ఇంకా 2 days బ్యాకే వెళ్ళాడు. మళ్ళీ వాళ్ళ అమ్మాయిలు పంపించాలంటే పెద్ద టాస్క్ అయిపోద్ది. సో రాలేదు. సో అయిపోయింది, వీడియో అయిపోయింది. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ టాస్క్లు మర్చిపోకండి. లవ్ యూ. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు.